ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వింటున్నా చూస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను కీర్తించుడి. ఆమెన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథకర్త దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. మనమందరము తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి, సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుచేతనంటే మనం పొందిన మేలులను బట్టి, మనకు కలిగిన సమస్తమైన ఐశ్వర్యమును బట్టి, మనకున్న సకల సంపదను బట్టి, మనలకు ఆరోగ్యంగా క్షేమంగా కాపాడినందుకు మనము అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు ఏది ఉన్నా అది దేవుడు ఇచ్చినదే. మనము అనుకుంటున్నాము, ఇది నా తెలివి వలన సంపాదించాను, ఇది నా జ్ఞానము వలన సంపాదించాను అని భ్రమపడుతున్నాము. మనకున్నవన్నీ దేవుడు అనుగ్రహించినవే. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును ఘనపరచాలి, పాటలు పాడాలి, ప్రజలు ఎదుట ప్రకటన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. అలా చేసినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనకు నూరంతలు దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కృమ్మరించును. దేవుని మందిరములో దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి సాక్ష్యం చెప్పాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని గురించిన సువార్తను ఇతరులకు తెలియపరచాలి, సువార్తను ప్రకటించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విన్న అంగీకరించిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీరు వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా జనములలో మీ యొక్క కార్యమును గూర్చి ప్రకటన చేయమని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి. మీకు స్తోత్రములు. అయ్యా, మీరు మా పట్ల చేసిన మేళ్లను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి అవసరాల్లో ఉన్నారో వారి అవసరతలు, అక్కరలు, కొరతలు, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి, సమృద్ధి దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి, వారికి పనిబాటుల్లో రాకబాకుల్లో కాపాడండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి, సాటి అయిన సహాయము దయచేయండి. ఎండ వేడి నుండి మీ కాపుదల దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. 10th ఎగ్జామ్స్ రాస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ కాపాడండి, వారి రాకపోకల్లో కాపాడండి. ప్రతి సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై వారు సంతోషించే కృప దయచేయండి. దీర్ఘకాలిక రోగములను బట్టి బాగు చేయండి. దీనులను కాపాడండి. బీదలకు వారికి తగిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. అంధభిక్షులను కాపాడండి, వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. అనాథులను కాపాడండి, వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.